ఫోన్లో బుక్ చేయంగానే క్యాబు ఆటో ఇంటి ముంగట వచ్చి ఆగుతుంది. ఎక్కి కూర్చుంటాం. మనం పోవాల్సిన జాగ రాగానే దిగుతాం, పైకం కట్టేస్తాం. ఆర్డర్ పెట్టంగానే గరం గరం పార్సల్లు ఇంటికి తీసుకొచ్చి ఇస్తుంటారు. టైం అంటే టైమే, మళ్ళా ఆలస్యమైతే మాట వస్తుందని మాత్రం ఉరికొస్తుంటారు రోడ్ల మీద. ఎండైనా ఆనైనా సలైనా కాలంతో పని లేదు, అస్సలు రికామ్ ఉండదు. మరి వాళ్ళ మంచి చెడ్డలు కూడా అరుచుకోవాలి కదా. అగో గా కార్యం ముంగట పడ్డట్టేగా. గిగ్ వర్కర్లకు డబల్ మేడే ఇయ్యాల. అవు మరి గిగ్ వర్కర్ల బిల్లు మీద గవర్నర్ శివప్రతాప్ శుక్లా సారు సంతకం చేసేయండు. అంటే ఇక చట్టం అమల్లోకి వచ్చినట్టు. మొన్న అసెంబ్లీలో లేబర్ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు బిల్లు పెడితే బాగుందని అందరు తారీఫ్ చేసి లోక్ భవన్ కు పంపితే ఈడగిన ఓకే అయ్యిందన్నట్టు. గిగ్ వర్కర్లు అంటే తెలుసు కదా, ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే తిండి సరుకు సౌదాలు తెచ్చిచ్చేటోళ్ళు, క్యాబులను నడిపేటోళ్ళు. ఇన్నేళ్ళు వీళ్ళ కోసం ఏ చట్టం లేకుండే. కంపెనీ ఆడిందే ఆట, ఇచ్చిందే పైకం. మంచైనా చెడైనా పట్టించుకునేటోళ్లే లేకుండేరే. గిట్లయితే ఎట్లని గవర్నమెంట్ రాగానే ఇటు గిగ్ వర్కర్లతోని అటు వీళ్ళకి పనిచేపేటోళ్లతోని మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి వివరాలు తీసుకున్నాడు వివేక్ సారు. అందరు మెచ్చేటట్టు వర్కర్లకు ఫాయిదా అయ్యే బిల్లు తెచ్చిండ్రు. గిగ్ వర్కర్స్ యాక్ట్ అసెంబ్లీలో పాస్ చేసి నిన్ననే గవర్నర్ గారి వెబ్సైట్ కూడా రావడం జరిగింది. రూల్స్ కూడా ఫ్రేమ్ చేసి మీకు ఏం స్కీమ్స్ రావాలో ఇవన్నీ కూడా ఒక 1 month 1.5 month లో మీకు అనౌన్స్ చేస్తామని చెప్పి వాళ్ళు వీళ్ళు సర్కార్ ఆఫీసర్లు 20 మంది తోటి సంక్షేమ బోర్డు ఉంటది. ఎవరికేం తిప్పలున్నా చెప్పుకుంటే తీరుస్తుంది. ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఒక ఐడి కార్డు ఇస్తారు. ప్లాట్ఫామ్ కంపెనీల లాభాలకెళ్ళి కొంత పైకం తీస్తే మనోళ్ళకి ఇన్సూరెన్స్ పెన్షన్లకు అక్కడికి వస్తుంది అన్నట్టు. చెప్పకుండా తీసేసుడు పని అప్పుడు ఇవేం నడవయిగా. ఈ రూల్స్ పాటించకుంటే 50,000 దండగా కూడా వేస్తారు. దేశంలో రాజస్థాన్ తర్వాత గిగ్ వర్కర్ల కోసం చట్టం తెచ్చిన రాష్ట్రము మనదే మళ్ళా.